హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. చిరంజీవి కాదు, మెగాస్టార్ చిరంజీవి ద టైమింగ్ ఆఫ్ ద బాస్ అని చెప్పొచ్చు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్లో నిలబెట్టాలన్నటువంటి ఆయన ఆలోచన నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత నెరవేరినటువంటి విషయం మనకు తెలుసు. సో సినిమాని ఓన్ చేసుకున్నటువంటి యాక్టర్లో మనకు ఖచ్చితంగా కనిపించేటటువంటి పేరు, వినిపించేటటువంటి పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. సో రీసెంట్గా ఆయన కొన్ని ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు, సినిమాలు చేస్తున్నారు. సో అటువంటి చిరంజీవి గారితో వర్క్ చేయాలని ఎవరికి ఉండదు. అండ్ ఆయనతో వర్క్ చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వచ్చు. అండ్ ఆయన చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరితోనూ ఈక్వల్ గా బిహేవ్ చేసేటటువంటి ఒక మంచి హ్యూమన్ బీయింగ్. సో అటువంటి ఆయన సినిమా చేయండి అని ఒక డైరెక్టర్ దగ్గర పోతే నేను చేయలేదు సార్ అన్నాడంట. యు నో హూస్ ద డైరెక్టర్? ఇస్ బాబీ కొల్లి. సో బాబీ కొల్లి రీసెంట్ గా సంక్రాంతికి డాకు మారా సినిమాతో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఏ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ కావాలో, ఏ లెవెల్ ఆఫ్ సీన్స్ కావాలో, ఏ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలో పర్ఫెక్ట్ గా అందించినటువంటి డైరెక్టర్ మన బాబీ కొల్లి. అండ్ అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారితో వాల్తేరు వీర లాంటి సినిమా తీశారు. బట్ దానికంటే బిఫోర్ గా చూసుకున్నట్లయితే గాడ్ ఫాదర్ అనేటటువంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి రీమేక్ సినిమా కదా, కాస్త యంగ్ డైరెక్టర్స్ తో తీస్తే సినిమాని ఇంకాస్త బాగా ఎలివేట్ చేయగలరేమో అనుకొని ఆ టైంలో గాడ్ ఫాదర్ సినిమా, లూసిఫర్ సినిమా యొక్క రీమేక్ ఏదైతే ఉందో గాడ్ ఫాదర్ గా, ఈ సినిమా రీమేక్ చేయమని చెప్పి సుజిత్ అండ్ బాబీ కొల్లిని అడగడం జరిగిందనమాట. ఇక సుజిత్ గారు ఆటలో బిజీగా ఉండటం వల్ల నో చెప్పేశారు. బట్ బాబీ కొల్లి గారు ఫ్రీగా ఉన్నప్పటికీ నేను ఈ సినిమా చేయలేను సార్ అన్నారంట. ఇందుకు గల కారణం ఏంటంటే ఈ రీమేక్ సినిమాలు నాకు అంతగా సెట్ అవ్వవు. సో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నాకు క్లారిటీ వచ్చేసింది. సో మెగాస్టార్ గారితో సినిమా చేయాలంటే నా ఓన్ స్టోరీ ఏదైతే ఉంటుందో, నేను ఏదైతే రాసుకుంటానో ఆ కథతోనే చేస్తానని చెప్పారంట. అండ్ అటువంటి విషయాన్ని కూడా అంటే రిజెక్ట్ చేశారు. డైరెక్ట్గా చెప్పారంటే మెగాస్టార్ గారికి ఒక రిజెక్షన్ అనమాట. అది యంగ్ డైరెక్టర్ దగ్గర నుంచి. అయినా కూడా మెగాస్టార్ గారు ఏం సీరియస్ గా తీసుకోకుండా అతని స్పోర్టివ్నెస్ కి కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అని చెప్పారు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి వాల్తేరు వీరయ్య అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది ఏ లెవెల్లో సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే చిరంజీవి గారితో సినిమాలు చేసే ఆలోచనలో ప్రెసెంట్ మన బాబీ కొల్లి ఉన్నారు. సో ఇక చిరంజీవి గారి లైనప్ లో కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మూవీ ఒక వైలెంట్ మూవీ అనేటువంటి శ్రీకాంత్ ఓదెలతో సినిమా తీద్దాం అనుకుంటున్నారు. ఇక దాని తర్వాత ఈ సంక్రాంతికి వెళ్ళినటువంటి అనిల్ రావుపూడి గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకో ఉన్నారు. ఇలా వరుస పెట్టి యంగ్ డైరెక్టర్స్ తో ప్లాన్ చేశారు. ఇక ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్నటువంటి విశ్వంబర సినిమా వశిష్ఠ డైరెక్షన్ లో రాబోతోంది. సో ఈ సినిమాకి సంబంధించి ప్రెసెంట్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా చిరంజీవి గారి సినిమాని బాబీ కొల్లి రిజెక్ట్ చేశారంట. అంటే ఆయనే పిలిచి ఆఫర్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేశారంట. సో దానికి గల కారణం అయితే ఇదనమాట. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చాలానే ఉంటాయి కదా. సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు కావాలని నాకు తెలిస్తేనే కదా మీకు ఇటువంటి బ్యాక్ స్టోరీస్ తెచ్చి ఇవ్వగలను. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మెగా ఫ్యాన్స్ అందరికీ అండ్ మూవీ లవర్స్ అందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.